జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మన దేశాన్ని అంతే పవిత్రంగా చూస్తాం. మరోవైపు అందులో స్త్రీని ఒక శక్తిగా ఆరాధిస్తాం. ఒక శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తూ సమాజంలో గౌరవిస్తూ ముందుకు వెళ్తాం. కానీ నిజానికి కొంతమంది స్త్రీలకు అటువంటి పరిస్థితి ఉండదు. రియాలిటీలో చూస్తే ఒక మహిళ ఎన్నో కష్ట నష్టాలు పడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకపోతే పరిస్థితి ఏంటి? ఒక ఆడపిల్ల కొద్దిగా ఎదిగిన తర్వాత సరైన రక్షణ, సరైన శిక్షణ లేకపోతే మరి శక్తి స్వరూపిణిగా ఎలా మారుతుంది? మరోవైపు కొంతమంది మహిళలు స్వశక్తితో పైకి రావాలనుకుంటారు. కానీ వారికి సమాజంలో సరైన గౌరవం కూడా దక్కని పరిస్థితి, సరైన శిక్షణ లేని పరిస్థితి. మరి వాళ్ళందరికీ ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళను శక్తి స్వరూపిణులుగా మార్చే పరిస్థితులు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఒకటే మార్గం, సాయి సేవా సంఘ్. నిజానికి అంటే మనం మహిళను ఒక శక్తిగా, శక్తి స్వరూపిణిగా ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఓకే, మనం ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఒక థియరిటికల్గా అన్నీ గొప్పగా చెప్తాం. బట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి మహిళకు అంత గౌరవం దక్కుతుందా? అంత పరిస్థితులు ఉన్నాయా? మరి దానికి ఎటువంటి పరిష్కారం ఉంది అంటే ఏం చెప్తారు? ముందుగా మీరు చెప్పండి. సింగిల్ లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకేషనల్స్ అని నేర్పించటము వాళ్ళ మదర్స్కు. ఆ ఏరియాలో కరెంట్ ప్రాబ్లం ఉన్నింది. కరెంటు, డ్రైనేజ్ ప్రాబ్లము, వాష్రూమ్స్, బాత్రూమ్స్, టాయిలెట్స్ కట్టించటము, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళందరికీ మా మీద ఒక నమ్మకం కలిగి పిల్లలను చదివించాలి అని మేము చెప్పే మాట మీద వాళ్ళకి నమ్మకం కలిగి నేను ఒకసారి ఈ పిల్లలందరినీ కూర్చోపెట్టుకొని పవర్ ఆఫ్ ప్రేయర్స్ గురించి చెప్పటం మొదలుపెట్టానండి. ఏ విధంగా ప్రేయర్స్ చేస్తే సక్సెస్ అవుతుంది అని. సో దాంట్లో ఒక అమ్మాయి లేచి అడిగింది, అట్లెట్లా అవుతుంది టీచర్, హ్యూమన్ ఎఫర్ట్స్ లేకుండా కూర్చొని ప్రేయర్స్ చేస్తే అన్నీ సక్సెస్ అయిపోతాయా అని అడిగిందండి. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ ఆ అమ్మాయి అడిగింది ఇది. కానీ అప్పుడు నేను చెప్పాను, తల్లి నేను లడ్డు తిన్నాను, స్వీట్నెస్ అనుభవించాను, తీయగా ఉంది అని నీకు స్ట్రెస్ చేసి చెప్పగలుగుతాను తీయగా ఉంది అనేసి. అంతేకాని నువ్వు తినాల్సిందే ఆ లడ్డును, ఆ తీపి యొక్క తీయదనాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అప్పుడే నీకు అది కలుగుతుంది అనేసి. చిన్నపిల్ల అమ్మాయికి ఎక్కువ చెప్తే, హై ఫిలాసఫీ చెప్తే అర్థం అవ్వదు, అక్కడికి క్లాస్ క్లోజ్ చేసేసాను, అయిపోయింది. 1 వీక్ తర్వాత మంచి పేస్ట్రీస్, ఫుడ్ అన్నీ తీసుకొని వెళ్ళి పిల్లలందరికీ కూర్చోపెట్టి పెడుతూ ఉన్నామండి. ఈ అమ్మాయి వచ్చి గట్టిగా నన్ను పట్టుకొని ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను నేను. అడిగితే వాళ్ళ ఫాదర్ ఇస్ అ రిక్షా పుల్లర్, డ్రంకర్డ్, ఎక్కడంటే అక్కడ తాగి వాడు సంపాదన వానికి పడిపోతూ ఉంటాడు చాలక. సో వాడు ఒక 10-15 రోజుల నుంచి ఇంటికి రాలేదు. మదర్ ఈజ్ అ హార్ట్ పేషెంట్. ఆ అమ్మాయికి కూడా 2 డేస్గా పెయిన్ వస్తూ పనికి, క్యాజువల్ లేబర్ వెళ్ళలేదు పనికి. సో ముందు రోజు అమ్మాయికి తిండి లేదు. నెక్స్ట్ డే స్కూల్కి వచ్చింది, ఆకలి అవుతూ ఉంది, క్లాస్ రూమ్లో కూర్చొని. అప్పుడు నేను చెప్పినది పవర్ ఆఫ్ ప్రేయర్స్ గురించి అమ్మాయికి ఆలోచన వచ్చింది. సో నేను ఇప్పుడు గాయత్రి మంత్రం చాంట్ చేస్తాను 21 టైమ్స్. సో గాడ్ని ఛాలెంజ్ చేసిందండి ఆ అమ్మాయి. 21 టైమ్స్ చాంట్ చేస్తాను, అంతలోపల నాకు ఫుడ్ కావాలి అనేసి. టీచర్ నేను 11 టైమ్స్ చాంట్ చేశాను, నాకు అంతలోపల ఫుడ్ వచ్చింది అని ఆ అమ్మాయి చెప్పటము అన్నది ఎంతో మా అందరికీ నాకు చాలా బాగా అనిపించింది. మనం చెప్పినటువంటిది అమ్మాయి పవర్ ఆఫ్ ప్రేయర్స్ గురించి ప్రేయర్స్ చేసింది. మనకు థ్యాంక్స్ చెప్పటం లేదండి, మాకు ఆ అమ్మాయి భగవంతుడు నాకు ఫుడ్ పంపించాడు, నా ప్రేయర్స్ సక్సెస్ అయ్యాయి. విజయలక్ష్మి గారు, అంటే ఎప్పుడు ఈ సాయి సేవా సంఘ్ని స్టార్ట్ చేయడం జరిగింది? అంటే ఎటువంటి మోటో, అంటే సింపుల్గా ఎలా చెప్తారు? తర్వాత ఇప్పుడు వారు అన్నట్లుగా ఒక స్కూల్ లాగా, సో తక్కువ మంది విద్యార్థులతోటే స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత ఎలా దీన్ని డెవలప్ చేశారు? 35 సంవత్సరాల క్రితం చాలా చిన్నగా మొదలైందండి. ఏదో 2-3 పిల్లలతో మొదలైనది. మనం సంకల్పం ఉంటుంది, స్వార్థం లేకుండా నిస్వార్థ సంకల్పం, అంటే సెల్ఫ్లెస్ దీంతో దిగిపోయామంటే అదే వస్తారు, సమాజం ముందుకు వస్తుంది. తర్వాత మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, ముందుకు వచ్చారు, ఎవరికి తోచింది వాళ్ళు చేయూత వేశారు. వేసి అక్కడ కమ్యూనిటీ సర్వీసెస్ కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లేని వాళ్ళకి నీళ్ళు ఇవ్వడాలు, తర్వాత కరెంటు ప్రాబ్లం ఉన్న వాళ్ళతో
కరెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, ఆడవాళ్ళ పాపము ఏమీ సంపాదన లేని ఆడపిల్లల్ని అందరినీ తల్లుల్ని వాళ్ళకి మనం కూడా ఏదో ఒక అవకాశం వొకేషనల్ స్కిల్స్ నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద కొంచెం ఎంతో కొంత సంపాదించుకునేటట్టు చేయడంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిల్లల్ని చైల్డ్ లేబర్ నుంచి నిదానంగా లాగి చదువుకోవాలి అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమయ్యి పిల్లల్ని పంపించడం మొదలెట్టారు. ఇప్పుడు ఏంటంటే అది చిన్న ప్లేస్ కదండి మూసాపేట. సో ఒక 4 పిల్లలు వస్తే మిగతా పిల్లలు చూసి అలా ఒకరిని చూసి ఒకరు అట్లా అది పెరుగుతూ వచ్చింది పైకి. ఇప్పుడు మీరు అడిగింది ప్రత్యేకత ఏమిటి అని అంటే, మొదటి ప్రత్యేకత చెప్పాలంటే చదువు ఒత్తి అకాడమిక్ ఎడ్యుకేషన్ ఒకటే కాదండి వాళ్ళకి మనం ఇవ్వాల్సింది. ఫస్ట్ ముందు వాళ్ళకి బిహేవియరల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన కుటుంబాలలో కొంతమంది పిల్లలకి అనాథ పిల్లలు ఉన్నారండి, కొంతమంది పిల్లలు అంటే ఏ తల్లో లేక తండ్రో ఎవరో సింగిల్ పేరెంట్ పిల్లలు ఉన్నారు, తర్వాత చాలా బీద క్యాజువల్ లేబర్ డైలీ లేబర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు చాలా టర్మాయిల్ ఫేస్ చేశారు చిన్నప్పుడు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ముందు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము వాళ్ళకి మంచి బిహేవియరల్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ధైర్యాన్ని ఇప్పించాలి. తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా ఇదిగా ఉంటాయి. చాలా మంది పిల్లలు ఐరన్ డెఫిషియన్సీస్తో వస్తారు. సో వాళ్ళ హెల్త్ చూసుకోవాలి మనం. ఆ తర్వాత మానసికంగా వాళ్ళ మీద వాళ్ళకి ఒక నమ్మకము, నేను ఇది నేర్చుకోవాలనేటువంటి భావన పిల్లల్లో కలగాలి. కాబట్టి వాళ్ళతో మేము స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని ఆడిపించి, లైక్ ఇప్పుడు చూసారంటే మా పిల్లలు అందరూ కూడా కరాటే బ్లాక్ బెల్ట్, ఎంటైర్ స్కూల్. సెల్ఫ్ డిఫెన్స్ మనం ఎలా కాపాడుకోవాలి అనేది వాళ్ళకి రావాలి. తర్వాత భారతదేశంలో కళలు మన సంస్కృతికి వెనకాల బ్యాక్ బోన్ అంటాం చూడండి, అవి మన కళలే. నాట్యము, సంగీతము ఇవి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి చదువు మీద భయం తగ్గి ఒక నమ్మకం కలిగి మనం ఇది చేస్తున్నాం కదా మనం చదువుకోగలుగుతాము అనేటువంటి ధైర్యంతో వాళ్ళు చదువులోకి వస్తారు. అలాంటి పిల్లలు ఏమవుతుందంటే చదువుతో పాటు యోగా, తర్వాత స్పోర్ట్స్, తర్వాత అందరు పిల్లలు అండి, వీళ్ళు వాళ్ళని తేడా లేదు. తర్వాత పిల్లలు ఇష్టం బట్టి కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఎక్కువగా స్పోర్ట్స్. సో అంటే మీకు ఎలాంటి అప్లాజ్ వచ్చింది? మీరన్నారు ఎటువంటి అప్లాజ్ అనేది మా పిల్లలండి. ఒక్కసారి ఐ జస్ట్ వాంట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, స్ఫూర్తి గురించి మాట్లాడారు కాబట్టి ఇంతవరకు ఎంతోమంది అయ్యారు. అండ్ మా ఫెయిత్ ఏంటంటే ప్రస్తుతం ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ? అక్కడ ఇప్పుడు ప్రస్తుతం 250 మంది పిల్లలు ఉన్నారండి. ఫెసిలిటీ, రెసిడెన్షియల్ ఫెసిలిటీ విత్ ఎడ్యుకేషన్ అంతా. మేము మోర్ దెన్ 500 స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నామండి. అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇమీడియట్గా మాస్టర్స్కి వెళ్లకుండా మన సంస్థలోనే వాళ్ళు వర్క్ చేస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు. డిఫరెంట్గా కొద్దిమంది టీచింగ్, కొద్దిమంది అడ్మినిస్ట్రేషన్, కొద్దిమంది మిగతా చిన్నపిల్లలను చూసుకోవటము. సో వాళ్ళకు వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తామండి మేము. హెల్త్ అండ్ హైజీన్ మీద న్యూట్రిషనిస్ట్ని పిలిపిస్తాము, వాట్ ఈజ్ హెల్తీ ఫుడ్ అని. అండ్ దెన్ గైనకాలజిస్ట్ని పిలిపించి వాట్ ఈజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎట్లా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. అడ్మినిస్ట్రేషన్ MBA చేసిన HR వాళ్ళని పిలిపించి ఏ విధంగా ఫైనాన్సెస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి వాళ్ళకు, ఇవన్నీ కూడా ఉంటుంది. వాళ్ళు సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ దీంట్లో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము పిల్లలకు. ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. తర్వాత మాస్టర్స్కు సపోర్ట్ చేస్తూ ఉంటామండి వాళ్ళకు. అండ్ మరి అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? అంటే ఏ వయసు నుంచి ఏ వయసు ఆడపిల్లలు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారా? సో వాళ్ళకు ఎలా మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు? ఎట్లాంటి అడ్మిషన్ ప్రక్రియ ఉంది మన దగ్గర? అడ్మిషన్స్ అంటే ఇదంతా నీడ్ బేస్డ్ అండి. ఇక్కడ స్కూల్లో మెరిట్ పెట్టి కానీ మెరిట్ బేస్డ్గా తీసుకోము. నీడ్ బేస్డ్ అంటే ఎట్లంటే ఫస్ట్ తల్లిదండ్రులు లేని పిల్లలకు ఫస్ట్ ఎవరికి అవసరం ఉందో వాళ్ళకు ఇస్తుంటాము. దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులు లేని పిల్లలకు. వాళ్ళ IQ లెవెల్స్ బాగా లేకపోయినా కూడా మేము ఇస్తామండి. 6th క్లాస్ నుంచి అడ్మిషన్స్ ఉంటాయండి. 1st to 5th ఉండదు, 6th క్లాస్ నుంచి అడ్మిషన్స్ ఉంటాయి మన దగ్గర. ఉండదండి, రెసిడెన్షియల్గా ఉంటారు. రూరల్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్, గర్ల్ చిల్డ్రన్కు ప్రాధాన్యం ఇస్తామండి. అదే కాకుండా సింగిల్ మదర్ ఉండి ఆ అమ్మాయికి గర్ల్ చిల్డ్రన్ ఉంటే ఆ మదర్ను కూడా రమ్మని అంటాము. పిల్లలతో పాటు ఆ మదర్కు కూడా అడ్మిషన్ ఇస్తాము. హాస్టల్లో ఉండి తన పిల్లల్ని చూసుకుంటూ వేరే పిల్లల్ని కూడా చూసుకుంటూ తను కూడా ఏదో ఒక స్కిల్
నేర్చుకోవటానికి ప్రోత్సహిస్తామండి. ఓకే. సో ఈ విధంగా అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకు డిఫరెంట్గా ట్రైనింగ్ ఇచ్చి కూడా పంపిస్తూ ఉంటాము. డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాము, టైలరింగ్ నేర్పిస్తూ ఉంటాము, పాటరీ దియాస్ చేయటము, దాని మీద డిజైన్ చేయటము. సో వాళ్ళకి ఆ స్కిల్స్ నేర్పించి ప్రక్రియ అవన్నీ నేర్పించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డాక పంపిస్తూ ఉంటాం. సో దినచర్య ఏ విధంగా ఉంది మరి వీళ్ళందరికీ కూడా? చూడండి, మామూలు పిల్లలు సర్దుకుపోవడం వేరు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన పిల్లలు వైలెంట్ గా కొంచెం ఉంటారు. వాళ్ళు సర్దుకుపోయి మళ్ళీ మామూలు అయ్యి ఒకరికొకరు షేరింగ్ ఉన్న దాంట్లో మేనేజ్ చేయడం, తర్వాత మన క్యాంపస్ మనమే క్లీన్ చేయాలి అనేది ఒకటి ఉంది. ఇది మనది అన్న భావన రావాలి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వాళ్ళ డార్మెంటరీస్ వాళ్ళే క్లీన్ చేసుకోవడము, బూజులు దులుపుకోవడము, ఊడ్చుకోవడము, చిన్న చిన్న పనులు వాళ్ళు ఏం చేయగలరో అవి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇన్ని పనులు చేయగలుగుతున్నారు అదే 24 గంటల్లో. సూక్తాలు పాడతారు, ఇవి కూడా నేర్చుకుంటున్నారు. అంటే ఎక్కడా కూడా మన భారతీయ సంస్కృతిని ఆడపిల్లలు, ముఖ్యంగా తల్లులకు వస్తే కదండి పిల్లలకి రావాలి. సో వీళ్ళు ఫ్యూచర్ మదర్స్ కాబట్టి వీళ్ళకి మనం నేర్పిస్తే మన సంస్కృతి కంటిన్యూ అవుతుందని ఒక నమ్మకము, విశ్వాసంతో చేస్తున్నాం. పిల్లలు కూడా అన్ని రకాలుగా నేర్చుకుంటున్నారండి. అంటే మీరు చెప్తుంటుంటే అనిపిస్తుంది ఒక నార్మల్ స్కూల్లో ఉండాల్సినవే ఇవన్నీ యాక్చువల్లీ, కానీ ఇప్పుడు నార్మల్ స్కూల్లో అట్లా ఏం లేదు. బట్ మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన పిల్లలు వీళ్ళంతా అన్న ప్రేమను ఒలకబోస్తున్నారు కదా, అక్కడ ఇది బాగా కనెక్ట్ అవుతుంది. సో నిజంగా మరి ఇంత చేస్తున్నారు, మరి మీకు స్ఫూర్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏ మోటోతోటి ఇవన్నీ చేస్తూ ఉన్నారు? తప్పకుండా అండి, అది చెప్పేక ముందు విజయలక్ష్మిది కొద్దిగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అండ్ దెన్ ఆ ప్రేమతో ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏది కూడా అది శ్రమ అని అనిపించకుండా వెళ్తూ ఉంటుంది. సో మరి మీకు స్ఫూర్తి ఎవరు, ఏ మోటోతోటి చేస్తూ ఉన్నారు? అంటే మా మోటో అంటే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నది మా మోటో అండి. అందరినీ అంటే ఇది రెండు లేకుండా ఓన్లీ సర్వీస్ వితౌట్ లవ్, అది ఒక వీల్ మీద పోయినట్టే ఉంటుంది. ప్రేమ అన్నది సేవ అన్నది రెండు ఉండాలి. ప్రేమతో కూడినటువంటి ఆ సేవకే ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది అనేది మా ఉద్దేశము. సో అందరి పిల్లలను ఎంకరేజ్ చేస్తూ స్ఫూర్తి అన్నారు, పిల్లలే స్ఫూర్తి అండి మాకు. వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడే అది స్ఫూర్తి కలుగుతుంది. మళ్ళీ మేము అట్లా అని మనము ఆల్ రిలీజియన్స్ పిల్లలు కూడా ఉన్నారండి మన దగ్గర. ముస్లిం పిల్లలు ఉన్నారు, స్టాఫ్లో కూడా ముస్లిం పిల్లలు తీసుకుంటూ ఉన్నాం మనము. మీరేమంటారు, ఎక్కడి నుంచి స్ఫూర్తిని పొందారు, ఎటువంటి మోటోతోటి వెళ్తున్నారంటే మీరు? We are students of Sri Sathya Sai Institute of Higher Learning, Anantapur campus for women. Akkada for us, along with degree, graduation, yogas is compulsory, social work is compulsory, tarvata your participation in extracurricular activities is compulsory. So whatever అంటే మేము ఏమైతే అక్కడ నేర్చుకున్నామో, మా చిన్నతనంలో మేము ఏమైతే పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 వరకు చేసామో అవి మా జీవితంలో చాలా మార్పు వచ్చాయి. ఎందుకంటే అలాంటి ఒక క్రమశిక్షణతో, నాకు విషయం చెప్పాలంటే అలాంటి క్రమశిక్షణతో పెరిగాను కాబట్టి నేను చాలా ఫారిన్ బ్యాంక్స్ లో జాబ్ చేసి ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంక్ లో కూడా రిటైర్ అయ్యానండి. అంటే రిజిగ్నేషన్ ఇచ్చేసాను. చాలా పీక్ ఆఫ్ ద కెరీర్ లో ఉన్నప్పుడే రిజిగ్నేషన్ ఇచ్చాను. అది ఎందుకు ఇచ్చానంటే నాకేమనిపించిందంటే, ఓకే ఇప్పటి వరకు కూడా నేను ఫ్యామిలీ కోసము, నాకు స్వార్థం కోసము బ్రతికాను. నా యొక్క మిగతా జీవితము, నా పిల్లల బాధ్యతల కోసం నేను సంపాదించాను. కానీ దీని తర్వాత నా సోల్ గివ్స్ మీ హ్యాపీనెస్ ఏంటి అంటే, మళ్ళీ వెళ్ళి మనం సెల్ఫ్లెస్ గా ఏదైనా చెయ్యాలి అన్న ఒకే ఉద్దేశంతో నేను ఆ పీక్ ఆఫ్ ద కెరీర్ లో ఉన్నప్పుడు, వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, నేను ఆఫ్ ద బ్యాంక్ ఉన్నప్పుడే ఐ రిజైన్డ్, పుట్ మై పేపర్స్ డౌన్. అది కూడా నేను ఇక్కడ లేను, ఢిల్లీలో వర్క్ చేసేదాన్ని. సో రిజైన్ చేసేసి అక్కడి నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ సంస్థలు, అప్పుడు నేను ఊరికే మానిటరీగా హెల్ప్ చేసేదాన్ని, నాకు టైం అంతా ఇవ్వలేకపోయేదాన్ని. ఇప్పుడు ఫుల్ టైమ్ గా చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను రోజు నేర్చుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినా ఈ రోజు నేను పిల్లల దగ్గర ఇది నేర్చుకున్నాను అన్న భావంతోనే తిరిగి వస్తాను. సో కార్పొరేట్ వరల్డ్ లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు అయితే, ఇది వెళ్తున్న కొద్దీ చూస్తుంటే ఆడపిల్లల పరిస్థితులు చూస్తుంటేనండి, మనం ఏదో 21st సెంచరీలో ఉన్నామని మనము మాట్లాడుకుంటున్నాము అంటున్నాం, కానీ చాలా చేయాల్సింది ఉంది. గ్రౌండ్ లెవెల్లో అయితే చాలా 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 జరగాలి. ఇళ్ల లోపల సెక్షువల్ అసాల్ట్, డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది. ఆ ఆడపిల్లలకి ఇక్కడికి వచ్చాక, మా క్యాంపస్కి వచ్చాక వాళ్ళకి ఎంత
బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పాపం. సో ప్రొటెక్షన్ కావాలి, సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. మోదీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు బేటీ బచావో బేటీ పడావో అని. సారీ, బేటీ పడావో బేటీ బచావో. మేము దాన్ని రివర్స్ చేయాలి. ఫస్ట్ బేటీ బచావో ఫిర్ ఉస్కో పడావో. మేకర్ ఫిట్ మెంటలీ అండ్ ఫిజికలీ ఆల్సో దే వెరీ వీక్. కరోనా తర్వాత ఇంకా పరిస్థితులు దారుమారు అయిపోయాయండి. ఇప్పుడు ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3 పిల్లల్ని చదివించే స్తోమత లేదు ఒక స్ట్రాట్ ఆఫ్ ద సొసైటీలో. సో వాళ్ళు జనరల్గా ఇంకా మన సమాజంలో మగ పిల్లల్ని కొంచెం చదువు ప్రోత్సహించి ఆడపిల్లలకి ఇంతతో ఆపేవచ్చని ఒక భావన ఇంకా ఉంది, భావజాలం ఉందండి. నిజంగా మీరు వెళ్తే లోపలికి వెళ్ళి పనిచేస్తే ఉంది. కాబట్టి అలాంటి పిల్లల్ని మీరు మాకు దగ్గర పంపించండి, మేము చదివిస్తాము. ఇంకొక భావజాలం, పెళ్లి చేసేస్తే మా బాధ్యత అయిపోతుందండి. మీరేం చేసుకుంటున్నారు బాధ్యత? మేమే కదా పిల్లలు బాధ్యత చేస్తున్నాము. పెళ్లి చేయొద్దని చెప్పి ఎంతో గంటలు అరుణ గారు కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ని చదివించండి. మీ అమ్మాయి చాలా తెలివైన పిల్ల. చూడండి, నాట్యం ఒక పాపకి బీపీ అంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో డిగ్రీ చేయాలనుకుంది, కానీ వాళ్ళ నాన్నగారు డాన్స్ చేయకూడదు అని చెప్పి పట్టుబట్టారు. అప్పుడు మేము చాలా చెప్పాల్సి వచ్చింది, ఏమండి డాన్స్ నేర్చుకుని పెద్ద డాన్సర్ అయితే ఆవిడ డాన్స్ అకాడమీ ఓపెన్ చేయొచ్చు, 10 మందికి ఆవిడ నేర్పించవచ్చు, ఇంకా వాటికి బోలంత సంపాదన ఉంది, మిగతా వాటికి లేదు అని కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ఆరోగ్య పరిస్థితులు చూసారంటే వాళ్ళ మదర్కి వచ్చేసరికి చాలా మందికి వెస్ట్రన్ కమోడ్స్ వాడడం తెలియదు, చాలా మంది వాళ్ళ జీవితంలో ట్రైన్ చూడలేదు, చాలా మంది బ్రేక్ఫాస్ట్ ఏమిటి తెలియదు. బ్రేక్ఫాస్ట్ అంటే ఏమిటి, మేము ఏంటి మీరు పెడతారా, మేము వెళ్ళాలా, అలాంటి పరిస్థితులు అండి. అంటే యాక్చువల్గా మనం దిగితే లోపలికి పరిస్థితులు చాలా వేరు. సో అలాంటి ఆడపిల్లలని మనం చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళే కదండి స్ఫూర్తి. ఇంకా చాలా చెయ్యాలండి, మేము చేసేది చాలా తక్కువ. అదే కాదండి, ఎంతో విజయలక్ష్మి గారు చెప్పిన దానికి కొద్దిగా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ డైలీ షెడ్యూల్స్ వాళ్ళకు ఇవన్నీ తెలియకుండా పోవటం ఒకటవుతాయి. ఇంకొకటి మన పండగల గురించి కానీ మన యొక్క విశిష్టత గురించి కానీ ఎందుకు బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, దాని తల్లిదండ్రులకే తెలియదు, పిల్లలకేమో ఎందుకు బోనాల యొక్క పరిస్థితి ఏంటి, ఎందుకు మనం బోనాలు చేసుకోవాలి, దాని వెనకాల ఏముంది. దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం, పిల్లలందరికీ ఇష్టమైనటువంటి పండుగ, దేనికి చేసుకుంటున్నాం, దాని పరమార్థం ఏంటి, దాని వెనకాల ఏముంది, ఏమీ తెలియదండి. సో ఇటువంటి ఈ విధంగా అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తూ అక్కడికి వచ్చి చెప్పి వెళ్తారండి. మేము దీనికి ఎక్కువ మంది వాలంటీర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. హైలీ క్వాలిఫైడ్ అయ్యి ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళని కూడా వాలంటీర్స్ అందరినీ రమ్మని, పిల్లలతో మాట్లాడమని, టైం స్పెండ్ చేయమని. మనీ కన్నా ముఖ్యంగా టైం చాలా విలువైందండి. ఎప్పుడు కూడా మేము ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు, ఆటోమేటిక్ గా అవి వస్తూ ఉంటాయండి, సమకూరుతూ ఉంటాయి. ఇప్పుడు మీ యొక్క NHTV ద్వారా ఇంకా కూడా ఎక్కువ మందికి అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈవెన్ అంటే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే సో చాలా గొప్ప సేవ చేస్తున్నారు నిజంగా. ఇందాక నేను అన్నట్టు జీవితాన్ని మనం ఎలా గడపాలో తెలిస్తే లివింగ్ వస్తుంది మనకి. ఏదో ఉద్యోగం కోసం ఎడ్యుకేషన్ అన్నది కాకుండా అంటే ఏంటి, వాళ్ళు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పిల్లలు ఎంత ధైర్యంగా ఉంటారంటేనండి, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకున్నారు. ఇజ్రాయలీ సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకున్నారు పిల్లలు, కరాటే నేర్చుకున్నారు, జ్ఞాన్ చిక్స్ అంటారు, ఇలా చేసేస్తూ ఉంటారు, గన్ షూటింగ్ వచ్చు వాళ్ళకి. అంటే వాళ్ళని మీరు చూసి మేము చెప్తే గానీ ఆ పిల్లల వెనకాల బ్యాక్గ్రౌండ్ తెలియదు. అంత బాగా అంత కాన్ఫిడెంట్ గా అయిన పిల్లలు రేపు వాళ్ళు ఎంటర్ప్రెనర్స్ అయ్యి కొన్ని 100 మందికి వాళ్ళే అవకాశాలు ఇస్తారండి. ఇప్పుడు మా సంస్థని వాళ్ళే రన్ చేస్తున్నారు. సో ఎట్లా అంటే ఎలా డెవలప్ అయ్యారు, మళ్ళీ మీ సంస్థకి ఎలా తిరిగి వచ్చారు ఈ విషయంలో, అంటే మీ అచీవ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళకు అదేనండి, మనము ప్రేమతో ఆ విద్యను ఉచితంగా ఇవ్వటం వల్ల ఆ కృతజ్ఞత భావం అన్నది వాళ్ళల్లో డెవలప్ అవుతుందండి. అది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత వాళ్ళే ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ పిల్లలు వాళ్ళే వచ్చి మా సంస్థను రన్ చేస్తూ ఉన్నారు. మన పిల్లలే అక్కడ పెరిగినటువంటి పిల్లలే కాబట్టి వాళ్ళే సంస్థను రన్ చేస్తున్నారు. లైఫ్ లో సెటిల్ అయ్యారా, రకరకాల చాలా ప్లేస్లలో సెటిల్ అయ్యారండి. చాలా మంది MBA చేశారు, ఇంజనీరింగ్ చేశారు, నర్సింగ్ చేశారు. ఇప్పుడు ఎక్కువగా టీచింగ్ సైడ్ తీసుకెళ్ళాలి అన్నది మా ఉద్దేశం అండి. బెస్ట్ టీచర్స్, లెక్చరర్స్ విత్ వాల్యూస్ ఎవరు రావటం లేదు. అందరికీ ఒక IT సాఫ్ట్వేర్ అండ్ డాక్టర్ తప్ప ఇంకొకటి మూడోది తెలియకుండా ఉంది పిల్లలకు. సో ఆ మూడో దాని గురించి మేము చెప్తూ ఉన్నాము. ఫైన్ ఆర్ట్స్కి విలువ ఉంది,
టీచింగ్కి విలువ ఉంది. నెక్స్ట్ జనరేషన్ పిల్లల గురించి మన పిల్లల్ని ఎందుకు వాల్యూస్తో నిండినటువంటి టీచర్స్గా, లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా వాళ్ళు తయారు కాకూడదు అనేది మా ఉద్దేశం. సో వెంటనే అప్రోచ్ అవ్వాలి అనే వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు? ఎట్లా అప్రోచ్ అవ్వాలి మీ దగ్గరికి? మా వెబ్సైట్ ఒకటి ఉందండి, ఓకే, www.saisevasang.org. అది ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో అడ్రస్లు, ఈమెయిల్స్, ఫోన్ నంబర్స్, మేము చేసేటువంటి యాక్టివిటీస్, ఎప్పుడు అడ్మిషన్స్ అవుతూ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటుందండి. వెబ్సైట్ అప్డేట్గా ఉంటుంది. సో వెబ్సైట్కి వెళ్ళి చూస్తే వాళ్ళకి అన్నీ తెలుస్తుందండి. ఓకే. అండ్ 35th యానివర్సరీ అని కూడా అంటున్నారు, 35 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ. సో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు? యానివర్సరీలో ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు? అండ్ భవిష్యత్తు ప్లాన్స్ కూడా ఏమున్నాయి? యానివర్సరీ సెలబ్రేషన్స్కి we want all of them to come and participate in this because it is a support. అంటే మాకు ధైర్యం ఇస్తారు. అందరూ ముందుకు వచ్చి ఆ ప్రోగ్రామ్ చూసి మాది టికెట్స్ ఉన్నాయండి, బుక్ మై షోలో ఉన్నాయి, బుక్ చేసుకుని ముందుకు వస్తే మాకు ధైర్యం ఉంటుంది. అంటే ఇంతమంది మన వెనకాల ఉన్నారు, మనం దేనికి ఆలోచించక్కర్లేదు అని. ఆ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడితే మన పిల్లలు, మన దగ్గర చదువుకున్న పిల్లలు, వాళ్ళు ఇప్పుడు ప్రొఫెషనల్ డాన్సర్స్ అయ్యారు. వాళ్ళు నవదుర్గా బ్యాలే చేస్తున్నారండి, బ్రహ్మాండంగా. అమ్మవారు దేవి లోకంలో ఉన్నట్టు ఉంటుంది. ఒక అరగంట సేపు నాన్ స్టాప్ చేస్తున్నారు, ప్రోగ్రామ్ ఉంది. తర్వాత మన పిల్లల ఏవీస్ ఉన్నాయి, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ప్లే చేస్తున్నాము. తర్వాత మంగ్లీ గారు ప్లేబ్యాక్ సింగర్, తెలియని వాళ్ళు ఉండరు. మేము ఆవిడని కలవంగానే ఆవిడ తప్పకుండా ఇలాంటి ఒక దానికి నేను ముందు ఉంటానమ్మా అని చెప్పి ఆవిడ మాకు వచ్చి ఆవిడ మ్యూజికల్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. అలాగే జబర్దస్త్ టీంలో వాళ్ళు వచ్చి పెద్దగా వాళ్ళు కామెడీ చేయకపోయినా వాళ్ళు వచ్చి మేము కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి చేస్తాము మేము అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. అలాగే మేము మినిస్టర్ గారిని కలిస్తే ఆవిడ కూడా తప్పకుండా ఉమెన్ వెల్ఫేర్ సీతక్క గారు, ఆవిడ మేడం గారు, ఆవిడ నేను వస్తానమ్మా అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నారు. సో ఇది చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఆడవాళ్ళు, లేడీ ఇండస్ట్రియలిస్టులు, అలాగే మురళీమోహన్ గారు, వీళ్ళందరూ, జయబేరి ఆయన, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మేము వస్తామని మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఐ వాంట్ ద ఆడియన్స్ whomsoever are watching your TV show, you know about us. చూడండి, seeing is believing. You come, you see our girls, you see our programs, enjoy your evening, have a lovely dinner. Of course it's a very simple dinner. Have dinner with us. That is ఏ రోజు? ఆగస్ట్ 3rd సాయంకాలం 6 గంటలకి శిల్పకళా వేదికలో. ఓకే. సో బుక్ మై షోలో టికెట్స్ తీసుకోవాలి. ఓకే. ఆ శిల్పకళా వేదిక కూడా మన గవర్నమెంట్ వాళ్ళు, టూరిజం వాళ్ళు చాలా తక్కువకు ఫ్రీకి ఇచ్చారండి. ప్రతి ఒక్కరూ ఇది చెయ్యాలి, 35th యానివర్సరీ అని మేము ముందుకు రాగానే వెన్యూ వాళ్ళు సపోర్ట్ చేయటము, సింగర్స్ సపోర్ట్ చేయటము, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసమని మేము ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా ముందుకు రావటము. అసలు సీతక్క గారు ఈజ్ ఏ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద గర్ల్స్ అండ్ ద ఉమెన్. ముందుకు రావటము, మన NHTV గారు, టీవీ సాయి కృష్ణ గారు ముందుకు రావటము. సో ఇవన్నీ కూడా జరగటము అన్నది గొప్ప. మాకు వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ వే, రైట్ పాత్ అని ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంది. అండ్ ఎటువంటి గోల్స్ ఇంకా ముందు ముందు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? ఎక్కువ మంది పిల్లలకి ఇంకా ఇవ్వాలి అనేది మా ఉద్దేశం అండి. గవర్నమెంట్తోనూ ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తోనూ కలిసి వర్క్ చేస్తూ రెసిడెన్షియల్ ఫెసిలిటీ అండి ముఖ్యంగా పిల్లలకు కావాల్సింది. ఇంకా 600-700 మంది పిల్లల వరకు ఫ్రీగా మంచి బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్లో పిల్లలకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్తో, మంచి ఎడ్యుకేషన్తో, మన కల్చర్తో రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఇచ్చినామంటే పిల్లలు తప్పకుండా ఎదుగుతారు అన్నది మా ఉద్దేశం అండి. ఓకే. ఇప్పుడు అది చేయాలి, 100 మందిని తీసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మాకు కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, ప్లేస్ కన్స్ట్రెయింట్స్ అవి. సో మా తాపత్రయం ఏంటంటే మనం చేయాల్సింది చాలా ఉంది. చాలా మందిని మేము వెనక్కి పంపించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, ప్లస్ లేకపోతే ఇంకో NGOsకి రెఫర్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కానీ వాళ్ళు మీలాగా లేదండి అనో, మీ దగ్గరే ఉండాలనో, ఏదో ఒక రకంగా మళ్ళీ వాళ్ళు వస్తున్నప్పుడు మనం నో చెప్పాల్సి వస్తుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే నో. కాబట్టి మా ఒక ఫ్యూచర్ ప్లాన్ అని అంటే ఎంతమంది మన ఇలాంటి ఆడపిల్లల్ని మనము హక్కును చేర్చుకుని ఎంతమందికి మనము సపోర్ట్ చేయగలిగితే ఈ ఆడపిల్లలు మాణిక్యాలయ్యి రేపు భారతదేశానికి బ్రహ్మాండంగా ఉంటారు అన్న ఒక ఉద్దేశం, అంతేనండి. ఇంకేం పెద్ద ప్లాన్స్ లేవు. ఓకే, రైట్ అండి. నిజంగానే అంటే చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. ఫస్ట్ థింగ్
అండ్ సెకండ్ థింగ్, మీరు చేసే సేవ ఒక గొప్ప సేవ. మీరు అన్నట్లు అన్నీ సమకూరాలి అండ్ వాళ్లకు అందరికీ అందాలి. అండ్ మీరు అన్నట్టు ఆడపిల్లలు అందరూ కూడా వృద్ధిలోకి వచ్చి, నేను మొదట్లో అన్నాను శక్తి స్వరూపిణులు అని, మాట్లాడుకోవడానికి ఓకే, బట్ వాళ్ళని తయారు చేస్తున్నారు మీరు సమాజానికి. సో 100% మీరు సక్సెస్ అవుతూ అలాగే ముందుకు వెళ్ళాలని నేషనలిస్ట్ హబ్ తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. యా, ఇది సాయి సేవా సంఘ్ వారి పెద్దలతో ప్రత్యేక కార్యక్రమం. వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ నిజంగా చక్కని స్ఫూర్తిని అందిస్తాయి, సేవాభావం పట్ల మన గౌరవాన్ని ఇంకా పెంచుతాయి. నిజంగానే శక్తి స్వరూపిణులుగా స్త్రీలను మార్చే ప్రక్రియలో వీళ్ళంతా ఉన్నారు. వారికి మనందరి సపోర్టు కూడా ఉండాలి, ఆ దేవుడి సపోర్టు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. స్టే ట్యూన్. I am Pravalika, completed my bachelor's in performing arts dance. I am here with immense of gratitude and a heart full of determination. Life has brought me to this moment through many challenges and trials, but also through the unwavering support of Sai Seva Sangh Trust. After losing my parents at a tender age of 8, this trust has become my guiding light. It has provided shelter, sustenance, but also love, care, and a big opportunity to pursue my passion towards Bharatanatyam dance. It is here that I found not just a home, but a family that nurtured my dreams and also encouraged me to excel. Join us, the students of Sai Seva Sangh, for our Navadurga dance ballet performance on August 3rd at Shilpakala Vedika, 6 p.m. We warmly welcome you to enjoy the show. Thank you. Sairam everyone, my name is Revati. At a young age, I lost my parents. Thankfully, my relatives guided me towards Sai Seva Sangh, a beacon of hope and compassion. Since then, this trust has been more than an organization, it has been my family. With their unwavering support and nurturing care, I not only found my stability but also pursued my dreams. Recently, I completed my Bachelor of Performing Arts in Bharatanatyam. Sai Seva Sangh didn't just stop there. They continue to stand by me, offering assistance for my further studies. Sai Seva Sangh shelters many children like me, providing them with love, education and a chance to dream big. We, students of Sai Seva Sangh, we are presenting Navadurga Dance Ballet on August 3rd at Shilpakala Vedika at 6 p.m. Please come and enjoy the evening and take part Mangli's Musical Fest. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.